హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఆంధ్ర స్టైల్లో ట్రై చేయబోతున్నాం. మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెనంలో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసుకుంటున్నాం. అన్నీ వేసేసి వీటిని టాస్ చేసుకోవాలి, ఎందుకంటే గరిటె పెడితే ఇవి చిదిరిపోతాయి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి రుచికి తగినంత వేసుకోండి. వేసి వీటిని అలాగే టాస్ చేసుకోవాలి. సో గరిటె పెడితే ఇది చిదిరిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ పన్నీర్. సో ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్లో మసాలా రెడీ చేస్తున్నాము. సో అదే పెనంలోకి కొంచెం పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో దీన్ని మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి ఒక టమోటా కూడా యాడ్ చేస్తున్నాము. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో అలా వేయించుకున్న వీటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనం కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం కాజు వేస్తున్నాము. ఇవి వేయడం వల్ల మనకి గ్రేవీ చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, అలాగే థిక్నెస్ కూడా పెరుగుతుంది. సో ఇవి వేయించుకున్న వాటిని పేస్ట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ పేస్ట్లోకి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం చెక్క, లవంగాలు, పుదీనా ముక్క, ఎలక్కి, జీలకర్ర అన్నీ వేసేసి వేయించుకుంటున్నాం. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా చిలికలుగా తరగబెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేస్తున్నాము. సో ఇందులోకి మనం పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల ఆ కలర్ అనేది ఇలా ఉందన్నమాట. సో దీన్ని మొత్తం పచ్చివాసన వెళ్ళేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం వేయించుకున్న తర్వాత, ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ కావాలంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం పెరుగు తీసుకునేసి అందులో కొంచెం గరం మసాలా, కొంచెం కారం పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. కింద ఉన్న మసాలా అంతా ఉడికిన తర్వాత ఇది మనం యాడ్ చేస్తున్నాము మసాలాలకి. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా థిక్నెస్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ పెరుగు ఫ్లేవర్ అనేది అందులోకి మనం వేసుకొనేసేద్దాము. సో ఇది వేసుకొనేసి కలుపుకోవాలి. ఇందులోకి ఈ టైంలో మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సినంత ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అలా అడుగు పట్టకుండా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఉడికి ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా కొంచెం ఉడికిన తర్వాత, పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పన్నీర్ అయితే వేస్తున్నాము. సో ఈ పన్నీర్ అనేది కూడా కొంచెం స్మాష్ అయ్యి ఇంకొంచెం మెత్తగా స్పాంజ్ లాగా దీనిలాగా అవుతుంది అనమాట. సో అంతవరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం దించుకునే ఒక 5 మినిట్స్ ముందు ఇందులోకి మనం ఫ్రాగ్రెన్స్ కోసం కసూరి మేతి అయితే వేసాము. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. సో ఇక లేట్ లేకుండా మనం మన ప్లేట్లోకి వడ్డించేసుకుందాం.